దేవుని వాటిలో చూస్తే దేవుని పక్కనే ఉంటాడు ఒక స్పెషల్ మ్యాన్. ఆ వ్యక్తిని దేవుడు కోరుకునేటప్పుడే ఈయన నాకు ద్రోహం చేస్తాడని తెలిసే కోరుకున్నాడు. ఎవరు అతని పేరు? తెలియని వాడు కూడా ఉన్నారా? దేవుని వాక్యం చూసినప్పుడు యూదా ఇస్కరియోతు కూడా దేవుడు అవకాశం ఇచ్చి, రా, నువ్వు నన్ను అప్పచెప్పబోతున్నావు నాకు తెలుసు, అందుకని స్పెషల్ 12లో పెట్టుకున్నా. యేసు ప్రభుని అనేక మంది వెంబడించారు, కానీ యూదా ఇస్కరియోతు ఆ 12 మందిలో ఉన్నారంట. ఎక్కడ ఒక మాట చదువుదాం, అది మత్తయి సువార్త 10 ఎక్కడ 1వ వచనం చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, ఆల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి అను మారుపిరగల లెబ్బయి, కానానీడిన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. దేవుడు అక్కడ చూస్తే ఈ 12 మంది శిష్యులు యూదా ఇస్కరియోతు ఉన్నాడంట. ఏంటి? నానా విధమైన రోగముల్ని స్వస్థపరుస్తానికి, చచ్చిన వారిని లేపుతానికి, ఇంకా ఏంటి, అపవిత్రాత్మలు కలిగిన వారికి విడుదలనిస్తానికి, దెయ్యములు పారదోతానికి అధికారాన్ని ఇచ్చాడంట. దేవుని వాటిలో చూస్తానండి, యూదా ఇస్కరియోతుకి అసలు సమస్య ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది, ఎందుకు యేసు ప్రభుని నమ్మాడు రా అంటే ఎక్కడ, ఏ సంఘటనలో అంటే యోహాను సువార్త 12:1 నుండి చదువుదామండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. ఆయన బేతనీ ప్రాంతంలో లాజరు, మరియ, మార్త ఇల్లుకి వెళ్ళినప్పుడు అక్కడ మరియ మనం చూస్తున్నాము. ఆ మరియ అత్తర తీసుకొచ్చింది, ఆయన అభిషేకిస్తుంది. ఆయన అభిషేకిస్తూ ఉంటే ఆ విలువైన అత్తర తెస్తే ఇట్ ఈస్ అన్ ఇయర్స్ వేజెస్. ఏంటంటే 1 సంవత్సరపు జీతం అంట. 1 సంవత్సరపు జీతం అంటూ దాన్ని ఈ మధ్యకాలంలో క్యాలిక్యులేట్ చేసి ఈ రోజు ప్రస్తుత రోజుకి ఆ రోజు తగినట్టుగా ఎకానమీ క్యాలిక్యులేట్ చేసి ఈ రోజు ప్రస్తుత దినానికి ఎంత అన్నదప్పుడు 19 lakhs అంట. 19 lakhs వర్త్ అత్తర తీసుకొచ్చిందంట. అటువంటి విలువైన అత్తర్ని తీసుకొచ్చి ఆయనని అభిషేకిస్తుంది. యూదా ఇస్కరియోతు వెంటనే ఏమయ్యాడు? అఫెండ్ అయిపోయాడు. ఆయన అఫెండ్ అయ్యి ఏమంటున్నాడు? ఎందుకు ఈ నష్టము, ఎందుకు ఈ నష్టము? మిగతా సువార్తలు కూడా మీరు చదువుతారు, గో ఇన్ రెఫరెన్స్ విత్ అదర్ గాస్పెల్స్. ఎందుకు ఈ నష్టము? ఇది అమ్మి పేదలకు అవ్వకూడదా? ఎందుకు 19 లక్షలు ఇక్కడ ఖర్చు పెడతావు? వేస్ట్ కదా, అక్కడ అవ్వచ్చుగా. వై దిస్ వేస్ట్, వై దిస్ లాస్? యేసుకి ఇది అవసరమా? యేసు కొరకు ఇలా చేస్తాం అవసరమా? యేసు కొరకు ఇట్లా ఖర్చు పెడతాం, వేస్ట్ చేయట్లా డబ్బులు. పేదలు ఉన్నారు, అక్కడ ఇవ్వండి. పేదలు ఉన్నారు, వారికి పంచండి. చాలామంది అవసరస్తులు ఉన్నారు, వారికి వండి. యేసుకి ఎందుకు ఇది? దేవుడి కొరకు ఎందుకు ఇది? ఈరోజు చాలామంది ఇట్లా ఉన్నారు. ఆ రోజుకి ఈ రోజు యూదా ఇస్కరియోతులు మారలా. యూదా ఇస్కరియోతు బుద్ధులే. అక్కడ చూడండి, యేసు ప్రభు వెంటనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చదవండి అక్కడ. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పెను. ఆమె నన్ను పాతి పెడతానికి, షీఈస్ ప్రిపేరింగ్ మీ, నా బాడీని అనాయింట్ చేస్తుంది ఆ పాతి పెడతానికి. ఎందుకంటే పస్కాకి 6 రోజుల ముందు యేసుప్రభు అక్కడ ఉన్నాడు.
పస్కా పండుగ దినమని యేసు ప్రభు సిలువ వేయబడతాం మనం చూస్తున్నాం. ఆ పస్కా భోజనం ఆచరిస్తాము. యేసు ప్రభు ఆ పస్కా గొర్రెపిల్లగా సిలువ పైన మరణిస్తాము సాదృశ్యం చూస్తున్నాం. దేవుని వాటిలో చూస్తానండి. అక్కడ నుండి మిగతా సువార్తలు మీరు చదివినప్పుడు చూస్తారు. యూదా ఇస్కరియోతు, మత్తయి సువార్త, ఎక్కడ మత్తయి సువార్త 26:14 చదువుదామా? అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా. మీరు పైన చదివితే చూస్తారు, సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అవుతాం. అక్కడ నుండి 12 మందిలో ఒకడు యూదా ఇస్కరియోతు అంట ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడంట. ఒక మాట అక్కడ ఆగితే, యూదా ఇస్కరియోతుని ఎవరైనా పిలిపించారా? ప్రధాన యాజకులు చంపుదామని కుట్ర పండుతున్నారు. ఆ పరిస్థితులు చంపుదామని కుట్ర పండుతున్నారు యేసు ప్రభుని. వారేమైనా శిష్యుల్లో ఎవరైనా దొరుకుతారా, ద్రోహం చేస్తాను దొరుకుతారా అని ప్రయత్నం చేశారా? లేదు. ఈయన అఫెండ్ అయ్యాడు అంతే. యూదా ఇస్కరియోతు దేవుని యేసు మీద అలిగాడంట, యేసు మీద కోపపడ్డాడంట, యేసు మీద పగ పెట్టుకున్నాడంట. పగ పెట్టుకుని ప్రధాన యాజకుల దగ్గరికి పోయాడంట. నేరుగా ప్రధాన యాజకుడి దగ్గర పోయి ఏమంటున్నాడు? ప్రధాన యాజకుడికి ఈయన ఆఫర్ ఇస్తున్నాడు. ఒకసారి అక్కడ ఆగితే ప్రధాన యాజకుడు యేసుని చంపుతానని ఈయనకి ఎట్లా తెలుసు? యేసు పైన థ్రెట్ ఉందని ఈయనకి ఎలా తెలుసు? సో ద న్యూస్ ఇస్ వెరీ క్లియర్. ఈయనకి తెలిసి ఈయన నేరుగా వెళ్ళి, నేను అప్పచెప్తాను, నాకేమిస్తావు? నేను అప్పచెప్తాను, నాకేంటి లాభం? వాట్ విల్ యూ గివ్ మీ? ఒకసారి ఆ మాట చదవండి. నేను మీకు అప్పగించడలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. 30 వెండి నాణాలు లెక్క తీసి ఇచ్చారంట. ఈ రోజు ఎకానమీ ప్రకారం చూసి మన భారతదేశం లెక్కలో చూడాలంటే $US చెప్పాలంటే $7,500 $6,18,000 సంథింగ్ చేంజ్ వస్తుంది. సో 6.5 లక్షలు 6 లక్షలు అని చెప్పచ్చు. యేసుని ఎంతకి ద్రోహం చేద్దామని ఆశపడ్డాడు? 6 లక్షలు. యేసు ప్రభుని 6 లక్షలకి అమ్మేసుకోదాం అనుకున్నాడు. మీకేమన్నా బాధ అవుతుందా? 6 లక్షలకి వేసాడు అమ్మేస్తారా? మేము మొదటిసారి ఉండకైతే 6 లక్షలకి వేసి పడము సార్, 10 రెట్లు ఇస్తాను, 100 రెట్లు ఇస్తాను, 1000 రెట్లు ఇస్తాను. నా వేసే నువ్వు ఇవి నా వేసే నువ్వు ఎంత డబ్బులు అంతా తీస్తున్నా వేసే నువ్వే మండిపోతుంది. నాకైతే వెంటనే ఓ మెల్లని స్వరం, నువ్వు దానికన్నా ఎక్కువే అమ్మేవులే. ఏంటి ప్రభువా, నువ్వు ఎన్నిసార్లు అమ్మావు? ఎన్ని రీతులుగా అమ్మావు? ఎన్నిసార్లు తెలిసి తెలిసి పాపం చేస్తావు? నువ్వు పాపం చేసిన ప్రతిసారి యేసుకు ద్రోహం చేయలేదా? నువ్వు పాపం చేసిన ప్రతిసారి యేసుకు ద్రోహం చేయలేదా? నీకు కావాల్సింది దేవుడు ఉన్నప్పుడు నీ అడ్డదారిలో సంపాదించుకోలేదా? చేయొద్దన్నది ఎన్ని చేసావు? చూడొద్దన్నది ఎన్ని చూసావు? ప్రతిదీ ద్రోహమే కదా. ఆయన కనీసం ఒకసారి ద్రోహం చేశాడు. నువ్వు లెక్క చూసుకో ఒకసారి, నీ లెక్క చూసుకో ఒకసారి. నీ డబ్బు కాదు దేవుడు చెప్పేది, యువర్ రిలేషన్షిప్, నీ సంబంధం. ఈరోజు ఈ మాట వినేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. అనేక సార్లు యూదా ఇస్కరియోతు గురించి చూసినప్పుడు దరిద్రుడు అనుకుంటాం. కొంతమంది అయితే నేను అనుకుంటాను చిన్నప్పుడు, ఆ టైంలో నేను ఉండరు యూదా ఇస్కరియోతుని చంపిస్తుంటామండి. నీకు ప్రేమ ఎక్కువ ఉంటే అట్లా చెప్తున్నావేమో. కానీ యూదా ఇస్కరియోతు ఆ రోజు తను చేసింది కూడా దేవుని చిత్తంలోకి దేవుడు మలిచాడు. డు అండర్స్టాండ్? ఎందుకంటే ఆ రోజు యేసు బలి అయి ఉండకపోతే ఈరోజు మన ఎవరికి రక్షణ అనేది లేదు. ఆ రోజు యేసు బలి అయి ఉండకపోతే ఈరోజు పాప క్షమాపణ అంటం లేదు. ఆ రోజు యేసు సిలువ పైన మరణించకపోతే, వారు అన్యాయపు తీర్పు ఆయనకి తీసి ఉండకపోతే నీకు స్వస్థత లేదు. యేసు చేసిన కార్యంను బట్టి మానవ జాతికి విమోచన, రక్షణ నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్దామా? దేవుడు అక్కడ అదే రీతిగా చూస్తే ఈ యూదా ఇస్కరియోతు చేసిన కుట్ర, ఆయన ఏంటంట అక్కడ డబ్బులు తీసుకుని పైన చదివిన దాంట్లో 30 వెండి నాణాలు తీసుకున్న తర్వాత అప్పుడు నుండి ఎలాగ అప్ప చెప్తామా అని చూస్తూ ఉన్నాడంట. ఇంకా రాత్రి ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఆ బల్ల దగ్గర ఫస్ట్ దాని ముందు చూస్తే అప్పర్ రూమ్లో మేడగదిలో ఆయన రొట్టె వేసి ద్రాక్ష వేసిన తర్వాత ఇందా చెప్పిన రీతిగా అక్కడ మొదట ముంచాడు, వెళ్ళిపోయాడు. యేసుతో పాటు ముంచాడు, వెళ్ళిపోయాడు. దెయ్యం సాతాను అప్పుడే ప్రవేశించాడంట.
దాని తర్వాత వెళ్ళి ప్రధాన యాజకులతో ఆర్మీతో వచ్చాడు. ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముందే చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు? నేను ఎవరినైతే ముద్దు పెడుతున్నానో అతనే. సో అక్కడికి వచ్చి ఏమంటాడు? బోధకుడా. ఎక్కడ చదువుతారండి అన్నమాట? బోధకుడా నీకు శుభమని చెప్పి. ఏంటంట ఇక్కడ? బోధకుడా శుభం అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఆగండి, దానికి ముందు యేసు ప్రభు అంటాడు, చెలిగాడా చెయ్యిని ఉద్దేశించింది త్వరగా చెయ్యి. ఈయన బోధకుడా అంటున్నాడు, రిలేషన్షిప్ మారిపోయింది. యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడు? చెలికడా. అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ చూస్తే ఇట్స్ ఫ్రెండ్, స్నేహితుడా. నేను మర్చిపోలేదయ్యా, నేను మిమ్మల్ని స్నేహితుడు అని పిలుస్తున్నాను. నువ్వు స్నేహితుడేనయ్యా. నువ్వు నాకు ద్రోహం చేసావు, నువ్వు నాకు గాయాలు కలిగించావు, నువ్వు నన్ను బాధ పెట్టావు, కానీ స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టేవాడు నిజమైన స్నేహితుడు. ఈరోజు మేబీ జీసస్ ఇస్ కాలింగ్ యూ స్టిల్ ఫ్రెండ్, బట్ ఆర్ యు ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్? ఎందుకంటే యేసు ప్రభు ప్రేమ అదండి. ద్రోహం చేసి అప్పచెప్పేవాడిని స్నేహితుడా అని పిలవగలుగుతున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా స్నేహితుడని పిలుస్తున్నాడు. స్నేహితుడా అని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? అక్కడతో వచ్చిన పని చెయ్యి అంటే ఆయన ముద్దు పెట్టాడంట, అప్పచెప్పాడంట. అక్కడ నుండి అనుకుంటున్నాడు హిస్టరీ వాస్ చేంజ్. ఒక మాట జ్ఞాపకం చేసుకోదాము. యేసు ప్రభువుని అప్పచెప్పాడు, దాని తర్వాత జరిగిన సంగతి అంతా మనకు బాగానే తెలుసు. కానీ యూదా ఇస్కరియోతు సంగతి ఏమైంది? అప్పచెప్పబడ్డాడు. ఆ రాత్రి ఆయనకి కలిగిన అన్యాయపు తీర్పు, ఆయన కలిగిన నేరము, ఆయన మీద మోపిన నేరము, ఆయన కలిగిన శిక్ష, ఆయన సిలువ వేస్తున్నాడు. సిలువ వేస్తున్నారని తెలిసిన వెంటనే యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ఒకసారి ఆ మాట చూద్దామండి. Matthew 27:5. అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఆహా, దాని పైన ఉందా అక్కడ తెలుగు అధ్యాయంలో ఉంది, చదవండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి. ఏంటట పశ్చాత్తాపపడి ఆయన అప్పచెప్పిన యూదా ఆయనకి శిక్ష పడతాం చూసిన తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడంట. ఈరోజు చాలామంది కూడా దేవుడు చేసిన కార్యాలకి, దేవునికి విరోధంగా చేసిన కార్యాలకి, దేవునికి ద్రోహం చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నారా? ఎందుకంటే యూదా లాంటి పశ్చాత్తాపం అంటే వేస్ట్. యూదా పశ్చాత్తాపం ఏంటి? అయ్యో నేను తప్పు చేశాను అని ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. మొత్తం డబ్బులు అక్కడ విసిరేసి వెళ్ళి ఊరేసుకుని చచ్చాడంట. దేవుడు వాటిలో చూస్తానండి, దేవుడు ప్రతి విషయంలో అవకాశాలు ఇచ్చాడు, తరుణంనిచ్చాడు. కానీ వాని జీవితం నాశనం అనేది యేసుకు ముందు తెలిసి కూడా అవకాశం ఇచ్చాడు, తరుణాలు ఇచ్చాడు. ఈరోజు ఈ మాట వినేటప్పుడు లెట్స్ కమ్ టు ది కన్క్లూజన్. అంటే యూదా ఇస్కరియోతు యేసుని అమ్ముతాము పెద్ద తప్పు, ఆయన జీవితాన్ని అంతం చేసుకుంటాం దానికన్నా ఇంకా పెద్ద తప్పు. వాట్ am I trying to say? నువ్వు తప్పు చేస్తావు, పాపం చేస్తావు, సరే అది ఒక తప్పు. ఆ పాపము తప్పుకి నువ్వు ఇంకా చెడు తప్పు చేస్తావు, నేను చచ్చిపోతాను, ఐ గివ్ అప్, దేవుడిని దూరంగా పోతాను, అది ఇంకా పెద్ద తప్పు. తప్పు చేసిన వాడు ఏం చేయాలి? దేవుని దగ్గర రావాలి. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీరే దీనికి జవాబు అవ్వండి. క్రీస్తుని ఎరిగిన వారైతే మీ జవాబు రైట్ ఉంటుంది. ఏంటి? యూదా ఇస్కరియోతు తన డబ్బులు తిరిగి ఇచ్చినప్పటికీ ప్రధాన యాజకులు తీసుకోకపోతే పరిగెత్తుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, కనీసం ఆ సిలువ పైన ఉండే యేసు దగ్గరికి వచ్చి, ఆ సిలువ మీద వేలాడుతున్న యేసు దగ్గరికి వచ్చి ఒక్కసారి చివరిగా ఆయన ముఖాన్ని చూసి చెప్పి సెల్ఫీ చచ్చిపోతానని రావచ్చుగా? చచ్చిపోతున్నాను ఎలాగో, ఒక్కసారి ఆయన ముందుకెళ్ళి సారీ చెప్పి వెళ్ళిపోవచ్చుగా? కనీసం అట్లా పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభు ఆ సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు అందరికి వచ్చి, యేసయ్యా సారీ, నన్ను క్షమించనే చేసింది తప్పు, నీకు ఇట్లా జరుగుతాను నాకు తెలియలేదు, ఐఎమ్ సారీ అని చెప్పంటే అక్కడ కూడా యేసు ప్రభు క్షమించి ఉండేవాడు. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటి?
అదే సాతాను పొంచిన వారి జీవితంలో జరిగేది. అపవాది వాడిని పొంచాడు, జీవితమే నాశనం చేస్తాడు. సారీ అని చెప్పే అవకాశం కూడా ఉండవు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరైనా, ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ ఫార్ ఫ్రమ్ గాడ్, దేవుని దాని నుంచి నేను దూరంగా ఉన్నాను, దేవుడికి నేను విరోధంగా ఉన్నాను, నేను చేసింది తప్పు, నా స్వార్థంగా నేను బ్రతికాను, నా ఇష్టాలు నేను చేస్తాను, నా కడుపే నా దేవుని కానీ అవమానపడవలసిన విషయాలు అతిశయిస్తూ నా లోక సంబంధమైన కార్యాలు పడి నా మనసును పెట్టాను, ఐ ఫీల్ గిల్టీ, నేను సిలువ శత్రువుగా ఇంతవరకు ఉన్నాను, నేను ఉండదలుచుకోలేదు, ఐఎమ్ సారీ అని దలుచుకుంటే క్షమాపణ. లేదు నేను చేసిన సారీ కాబట్టి నేను దేవుడిని విడిచివేస్తాను, నేను బ్రతికైతే బ్రతికేస్తానంటే యూదా ఇస్కరియోతు అంతమే అంతం. యూదా ఇస్కరియోతు కానీ యేసుని పాదాలు పట్టుకుని ఉంటే క్షమాపణ వచ్చి ఉండేది, కానీ క్షమాపణ కూడా అడుగుతానికి అపవాది అవకాశం అవ్వలేదు. లేకపోతే తన హృదయం అంతా కఠినపరుచుకున్నాడు. ఆర్ ఎల్స్ మేబీ హీ ఫెల్ట్ సో గిల్ట్. ఈ గిల్ట్ అనేది చాలా డేంజరస్ అండి. దేవుడి వాక్యం ఉంటుంది, ఇఫ్ యువర్ హార్ట్, నీ హృదయం నువ్వు పాపివి, నువ్వు దోషం అని చెప్తావు అంటే, నీ హృదయమే నీ పైన అంత ప్రభావితం చూపిస్తావు అంటే దేవుడు నాకు తెలియజేస్తుంది, ఇఫ్ యువర్ హార్ట్ టెల్స్ యూ యువర్ గిల్టీ, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో. నీ హృదయానికన్నా బలమైన వాడు దేవుడు. నీ హృదయం నిన్ను తీర్పు తీరుస్తుందంటే నీ హృదయ తీర్పు కాదు, దేవుని తీర్పు, చివరి తీర్పు. దేవుడు నిన్ను క్షమించగలిగిన దేవుడు నిన్ను క్షమిస్తే నీ జీవితం బాగుపడుతుంది. దేవుడు అక్కడ చూసినప్పుడు యూదా ఇస్కరియోతు మాత్రమే ద్రోహము చేశాడా? వాక్యం జాగ్రత్త చదువుతా 12 మంది శిష్యులు ద్రోహం చేశారు. ఆ రాత్రి ఎవరికి వారు చెదిరిన వారుగా పారిపోయారంట. 11 మంది పారిపోయారు. అందులో ఒక ఆయన ముందు చెప్పాడు, వీళ్ళందరూ ఏంటి ఇలాగ చేయి చూపించాడంట. అనుకుంటున్నాడు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇక్కడ ఉన్న వీళ్ళు చేతులు చూపిస్తూ వీళ్ళందరూ ఇప్పుడు నన్ను చూస్తున్నారు సీరియస్గా, వీళ్ళందరూ నిన్ను తెలియదని బొంకినా నేను బొంకనే అన్నాడు. దేవుడు ముందే చెప్పాడు, నాయనా బాబు నువ్వు నన్ను ఎరగనన్ని ముమ్మర్లు బొంకుతావు. ఆయన 3వసారికి ఎరగనన్ని బొంకినప్పటికీ ఈయనని తీసుకెళ్తున్నారు ఖైదీగా. కళ్ళులో కళ్ళు పెట్టి చూశాడనేది చరిత్ర తెలియజేయబడుతుంది. జోసెఫియస్ రాస్తాడు, హీ సా డీప్ ఇంటూ. నేను ముందే చెప్పానా పేతురు. ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అంతవరకు దూరం నుండి వచ్చాడంట. ఇంకా దాని తర్వాత రాలే, సిలువ దగ్గర కూడా రాలే. ఆయన వెళ్ళి కుమిలి గిల్ట్. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత చూసి వీళ్ళందరూ ద్రోహం చేసిన వాళ్ళే. నేను వదలను, నేను నీ కొరకు ప్రాణం పెడతా, నేను నీతో పాటు చచ్చిపోతా అన్నీ చెప్పినాడు, వెళ్ళిపోయాడు. సో హియర్ ఇస్ ది యేసు ప్రభు పునరుద్ధానుడి తర్వాత వెళ్ళి చెప్పు, పేతురుతో చెప్పు నేను వస్తున్నానని. పేతురుతో చెప్పు నేను వస్తున్నానని. మనం చూస్తాం గలిలీ సముద్రం దగ్గర ఆ తెల్లవారుజాము రాత్రంతా వీళ్ళు చేపలు పట్టారు. కటింగ్ షార్ట్ ద స్టోరీ, ఏమన్నా ఉందన్నప్పుడు ఏం లేదంటారు. మీ కుడి అయిపోయింది అన్నప్పుడు వారు విస్తారమైన చేపలు పట్టిన తర్వాత మనం చూస్తాము, వీరు యోహాను పేతురు చూస్తున్నారంట ఎవరు అని చూస్తున్నారంట. యోహాను అంటున్నాడు యేసు సుమి అన్న వెంటనే పేతురు తన పై వస్త్రాన్ని తీసుకుని సముద్రంలోకి దూకి యేసు దగ్గరకు వస్తాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? యూదా ఇస్కరియోతు తప్పు చేసినప్పుడు యేసు దగ్గర నుండి దూరంగా పోయాడు. పేతురు తన తప్పుని గ్రహించుకుని యేసు మరలా వచ్చాడు అన్నప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? యేసు దగ్గరకు వస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభువా. రెండోసారి అడుగుతాడు దేవుడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏమన్నాడంట? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. మళ్ళీ 3వసారి అడుగుతున్నాడట, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3వసారి గంట వాక్యంలో రాయబడింది పేతురు మనసులో నొచ్చుకున్నాడంట. మనసులో నొచ్చుకుంటా అంటే ఏంటి? అప్పటికే ఈజ్ హ్యావ్ దట్ గిల్ట్. నోరు జారంట్రా, నేనేదో పెద్ద ప్రేమిస్తున్నాను అనుకున్నాను, నేనేదో పెద్ద చేస్తానన్నా, నేను పెద్ద ఉంటానన్నా, నేను అన్నీ అన్నాను, నేను చేయలేకపోయినా, నేను ఉండలేకపోయినా, నేను జరిగించలేకపోయినా, ఐ కాంట్. కానీ ఆ పరిస్థితుల్లో 3వసారి యేసుప్రభు అడిగేటప్పటికి ఆయన మనసులో నొచ్చుకుని ఒక మాట అంటున్నాడు, దేవా నువ్వు అన్నీ ముందే ఎరిగిన దేవుడు, నువ్వు హృదయాలను ఎరిగిన దేవుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ దగ్గరకు వచ్చాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వు ఆయన దగ్గర రావాలి. దేవుడు వాక్యలో చూస్తానండి, 1 యోహాను 1:9 రాయబడుతుంది, మనము మన పాపములు ఒప్పుకునే ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని క్షమిస్తాడంట, కడిగి పరిశుద్ధపరిచి ప్రతి అవినీతి నుండి మనల్ని తుడిచివేసి విడిపిస్తాడంట. ఈరోజు మనం ఒప్పుకోవాలే కానీ ఒప్పుకుంటే సమస్తము నూతన పరిచే దేవుడు. దయచేసి స్థలంలో ఉంచుతామండి. ఈరోజు ప్రేమించే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు మన కొరకు ప్రధాన యాజకుడిగా యేసు తండ్రి కుడిపార్శ్వన అంతయు ముగించి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాటతో మన కొరకు ఉన్నాడు. ఈరోజు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి పాపం నిమిత్తమై ఆయన క్రయధనంని చెల్లించాడు. ఈరోజు నీకు కావాల్సిన స్వతంత్రత, ఈరోజు నీకు కావాల్సిన విడుదల, ఈరోజు కావాల్సిన సహాయము దేవుడు నీకు సిద్ధపరిచాడండి. ఈరోజు నీవు ఆయన దగ్గర చేరాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మన బలహీనతలు ఎరిగిన దేవుడు, మన చేతకనితనాన్ని ఎరిగిన దేవుడు, ఈరోజు ప్రేమించే దేవుడు, కృప కలిగిన దేవుడు. ఈరోజు నీ వైపు చేతులు చాచి ఉంచాడన్న మాట మరలా చెప్తున్నాడు. చేతులు చాచి ఉంచాడన్న మాట మరలా చెప్తున్నాడు. ఇదిగో నీవు నీ చేతులు ఆయన వైపు చాపగలుగుతావా? ఎక్కడ మీ చేతులు ఎత్తి చూపించండి ఆయనకి. ఇదిగోనయ్యా, నన్ను పట్టుకోయ్యా. నిజ స్నేహితుడా నీకు వందనములయ్యా, ప్రాణ ప్రియుడా నీకు వందనములయ్యా. ఇదిగోనయ్యా, నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా. మీ హృదయంలో కానీ మీ అపరాధ భావం మీకు అనిపిస్తూ ఉంటే, దేవునికి మోసం చేశాను, ద్రోహం చేశాను అన్నట్టు మీకు అనిపిస్తూ ఉంటే ఆయన చేతులకు సమర్పించుకోండి. టెల్ హిమ్ సారీ. ఈరోజు ఎంత పాపమైన ఆయన దగ్గరగా రా. ఆయన క్షమించే దేవుడు. నువ్వు నిజముగా ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని మేలుగా మార్చే దేవుడు. ఇదిగో అదే పిరికి పేతురుని ధైర్యవంతుడిగా దేవుడు నిలబెట్టాడండి. ఆ దాసరాల ముందు యేసుని ఎరగని పొక్కిన వ్యక్తి పరిశుద్ధాత్మత నింపబడిన రోజు, అదే పెంతెకొస్తు దినమున 3000 మంది ముందు ధైర్యంగా నిలబడి స్వార్థను ప్రకటించాడు. బలపరిచేది క్రీస్తు, నీ అంతటి నువ్వు కాదు. నువ్వు చేయవలసినదంట ఆయన యందు నీ బలాన్ని పుంజుకోవాలి, ఆయన యందు నువ్వు బలాన్ని తెచ్చుకోవాలి. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తున్నావంటే, ఆయన ముందు సరిగా ఉన్నావంటే, యేసయ్యా నా స్నేహితుడా అని పిలవగలుగుతావండి. బలవంతుడైన దేవా నీకు వందనములయ్యా. నువ్వు చేసిన త్యాగము, యాగము, మాకు ఇచ్చిన విలువను బట్టి వందనాలయ్యా. నువ్వు పొందిన దెబ్బల ద్వారంగా మాకు స్వస్థత, మా అపరాధ శిక్ష, మా సమాధాన శిక్ష అంతా నువ్వు భరించు. మా అపరాధం నిమిత్తమై, మా దోషముల నిమిత్తం నువ్వు నలగొట్టబడ్డావు, విరగొట్టబడ్డావు. నీకు వందనాలయ్యా. ఈరోజు మమ్మల్ని నీ బిడ్డలుగా ఆహ్వానిస్తున్నావు, నీ స్నేహితులుగా పిలుస్తున్నావు. నీ కొరకు జీవించాలని ఆశ కలిగి ఉండాలని నువ్వు కోరుతున్నావు అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి బలపరిచయ్యా. ఇక్కడ ఎవరెవరైతే అయ్యా నేను చేసింది తప్పు, అయ్యో నేను చేసింది ద్రోహము, ప్రభువా నా జీవితంలో నేను చేసిన కార్యాలు, తలంపులు వ్యర్థమైనవి, నేను చేసింది పాపమని ఎవరెవరైతే గ్రహించుకుంటూ నీ సహాయాన్ని వేడుకుంటూ ప్రభా క్షమాపణ అడుగుతున్నారో వారిని చూడు ప్రభా. ఎటువంటి పాపినన్నా, ఎంత పాపినన్నా క్షమించే దేవుడు, ఎటువంటి పాపంనన్నా కడిగి పరిశుద్ధపరిచే దేవుడు, ఎంత మాత్రమో ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఈ రోజు కూడా నీ హస్తములు మా కొరకు చాచి ఉంచానని తెలియజేస్తున్నా ప్రభా. చూడయ్యా, ఇక్కడ ఎవరెవరైతే నీ వైపు వారి చేతులు చాచి ప్రభా నన్ను అంగీకరించని అడుగుతున్నారు, ఎవరెవరైతే నన్ను అంగీకరించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను సరిచేయ ప్రభా, నన్ను బాగు చేయ ప్రభా, నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. ఎవరెవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారిని ఇప్పుడే ఒక్కసారి నీ ఆత్మతో బలపరచు ప్రభా, ఒక్కసారి లేవనెత్తు ప్రభా. నీ కార్యములు అందరి జీవితంలో జరిగించేయ. ప్రేమించే ప్రభా, కృప చూపించే దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సిన నెమ్మది దయచే, స్వతంత్రత దయచే, ఆనందము దయచే, స్వేచ్ఛ దయచే. నీ చిత్తము, నీ కార్యములు, నీ ఉద్దేశములు నెరవేర్చే ప్రభా, నెరవేరాలయ్యా. దుఃఖముతో, బాధతో, అపరాధ భావముతో, ఓటముతో, చేసిన తప్పులు, పొరపాటులను బట్టి వచ్చిన ప్రతిఫలాన్ని బట్టి కుమిలిపోతున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. నీ కృప ఇంకను మా ఎడలో ఉందన్నది ఈరోజు నువ్వు తెలియజేస్తున్నావయ్యా.
ఈరోజు మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటేనే మా జీవితంలో నువ్వు ఇంకనూ నీ ప్రేమను అధికంగా అనుగ్రహిస్తున్నావయ్యా. నువ్వు మమ్మల్ని ఇంకనూ ప్రేమిస్తున్నావు కాబట్టి మేము ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నామయ్యా. అపవాది మా జీవితాలను దోచుకుంటానికి ముందే, మా జీవితాలను అంతం చేస్తానికి ముందే, మా జీవితాలను నాశనం చేస్తానికి ముందే, మా మనసులో అపవాది అబద్ధాలు మ్రోగి అయ్యా మేము ఊరేసుకుని చేస్తానికి ముందే నీ వైపు, నీ దగ్గరికి, నీ చెంతగా చేరే జీవితంలో దైత్యమని అనుకుంటున్నామయ్యా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న వారిని చూడు, నీ సన్నిధిలో ఉన్న వారిని చూడు, నీ సన్నిధిలో ఈ ప్రార్థనలో సమర్పించిన వారిని చూడు. అందరి జీవితాలను బలపరిచేయ నువ్వు ప్రేరేపిస్తున్న రీతిగా ఈ సమయంలో ఇక్కడ ఉన్న వారిని బలపరచుకుంటా. ఎవరెవరైతే నన్ను బలపరచని దేవుని వైపు అడుగుతున్నారో మీ చేతులు పైకెత్తుతారా అండి? ఎవరెవరైతే నన్ను బలపరచు ప్రభా అంటున్నారు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి, దేవుని వైపు ఎత్తండి, దేవుని వైపు ఎత్తండి. God wants to strengthen you. God wants to pull you up. God wants to make you strong. God wants to make you victorious. ఇదిగో ప్రభా, నువ్వు ప్రేరేపిస్తున్న రీతిగా ఈ సమయంలో ఎవరెవరైతే సమర్పించుకుంటే నీ వైపు చేతులు ఎత్తారో వారిపైన ఒక ప్రత్యేకమైన ఒక నూతన అభిషేకం నజరేయుడైన యేసు నామములో దిగి వచ్చునుగా అని ప్రకటిస్తున్నాను. దేవా, ప్రతి భయము, ప్రతి ఆందోళన, ప్రతి పిరికితనము, ప్రతి చేతకనితనము, ప్రతి చీకటి కార్యము నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా అని ప్రకటిస్తున్నాను. దేవా, నీ కార్యములు ఘనంగా నీ ఆత్మ ద్వారంగా నీ బిడ్డల జీవితంలో జరిగించమని పెడుకుంటానయ్యా. పునరుద్ధానపు శక్తి ఉన్న పరిశుద్ధాత్మ దేవా, ప్రతి హృదయాన్ని పురుగొల్పు, ప్రతి హృదయాన్ని బలపరచు, ప్రతి హృదయంలో నిరీక్షణ దయచే, ప్రతి హృదయంలో శక్తిని దయచే, ధైర్యము దయచే. భయము, భయపరచు ఆత్మలో చీకటి ప్రభావం ఏది ఏ హృదయాన్ని ఎక్కడ ఏ అపరాధ భావములతో నింపి, పాపపు బంధకాలతో నింపి ఏ జీవితాన్ని దాడి చేస్తున్నా కూడా నా స్వరం ఎక్కడెక్కడ వినిపించబడుతూ ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో అటువంటి వారికి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాడు. మనసులో విడుదల, జీవితంలో విడుదల, శరీరంలో విడుదల యేసు నామములో కలుగునుగాక. దేవా, ఇదిగోనయ్యా నీ బలమైన నీ ఆత్మ కార్యాలు జరిగించు. కృప కనికరమ కలిగిన దేవా, లేవనెత్తయ్యా, 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 ప్రతి ఒక్కరిని లేవనెత్తయ్యా. అపవాది చేసిన కార్యాలను బట్టి, గతంలో జరిగిన కీడును బట్టి, జీవితంలో చేసిన తప్పుడు నిర్ణయాలను బట్టి కలిగిన గాయములు, మానసిక గాయములు, శారీరక గాయములు, మానసిక అనారోగ్యములు, శారీరక అనారోగ్యములు సమస్తము ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో యేసు పొందిన గాయముల ద్వారాగా స్వస్థపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి జీవితంలో కావాల్సిన ధైర్యం దయచే, నెమ్మది దయచే, శాంతి దయచే, ప్రోత్సాహము దయచే, ప్రతి విషయంలో మేలు జరిగించు. కృప చూపేయ దేవా, నీ ఆత్మ కార్యాల మా మధ్య కొనసాగాలని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.